ఎక్స్ట్రీమ్లీ సో సారీ అండి. ఈ ఒక్కసారి క్షమించండి నన్ను. వాట్ ఈస్ దిస్? నో లెక్క నో డొక్క అర్థం పర్థం లేకుండా ఏదేదో వాగుతుంది ఈమె. ఏం చేస్తున్నావు అసలు? ఏదేదో చేస్తూ ఏదేదో వాగుతున్నావు అసలు. మాకేం అర్థం కావట్లేదు, కొంచెం చెప్తావు? సర్లే ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ నైట్ డిన్నర్ చేస్తున్నాను మా ఇంట్లో. అమ్మో, హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. అంత వద్దు, ఇక్కడ బాగానే చేస్తాను చపాతీలు. సర్లే ఏంటి నైట్ డిన్నర్? అదే చపాతీ ఇంకా బంగాళదుంప కూర చేస్తున్నాను. అవునా, ఎలా చేసా కొంచెం చెప్తావా? చూస్తాను. చెప్పడానికి ఇక్కడ చేస్తున్నాను, ఎందుకంత కంగారు? అబ్బా మరి స్టార్ట్ చేయైతే చెప్పడం. అదే ఫస్ట్ గిన్నె పెట్టుకొని జల్లెడ పెట్టుకొని చపాతీ పిండి ఉప్పు వేసి బాగా జల్లెడ పెట్టేసి కొంచెం నీళ్ళు వేసి బాగా మెత్తగా కలిపేసుకొని 10 minutes రెస్ట్ ఇచ్చేయాలి పిండికి. అమ్మో ఏమైంది? వెనకాల నుంచి ఎవరైనా తోసేస్తున్నారా? అంత కంగారుగా చెప్తున్నావు? ఏదిలే, మళ్ళీ కూర కూడా చెప్పాలి కదా తర్వాత. అదే పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి లైట్గా వేపిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయిన తర్వాత స్మాష్ చేసుకున్న పొటాటోస్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్, కారం, ధనియా జీరా పౌడర్ వేసి బాగా కలుపుకొని అందులోనే తగినంత వాటర్, శనగపిండి, నీళ్ళు వేసుకొని బాగా ఉడకనిచ్చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత దించేస్తే అబ్బబ్బబ్బా అసలు టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే చెప్పాను సారీ ఫస్ట్. ఫైనల్ రిజల్ట్ చూపించలేదని. ఏం ఫైనల్ రిజల్ట్? ఇదే మరి ఫైనల్ రిజల్ట్ అంటే. చపాతీ